హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్త్ సీజన్కు సంబంధించినటువంటి బిట్స్ మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద థర్మల్ ఈక్వేటర్ ఈజ్ ఫౌండ్ డాష్. ఫ్రెండ్స్, థర్మల్ ఈక్వేటర్ అంటే అర్త్ మీద ప్రతి లాంగిట్యూడ్లో ప్రతి యాన్యువల్కి సంబంధించినటువంటి హైయెస్ట్ మీన్ టెంపరేచర్ని మనం తీసుకున్నప్పుడు ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ దగ్గర అయితే హైయెస్ట్ మీన్ టెంపరేచర్ ఉంటుందో దాన్నే థర్మల్ ఈక్వేటర్ అంటాం. ఫ్రెండ్స్, సో ఆ విధంగా హైయెస్ట్ మీన్ టెంపరేచర్ కలిగినటువంటి థర్మల్ ఈక్వేటర్ ఎక్కడ ఉంటుందంటే ఈక్వేటర్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎట్ ద ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రోల్ ఆఫ్ స్పైన్స్ ఇన్ ద డిజర్ట్ ప్లాంట్స్ ఈజ్ అన్నాడు. సో డిజర్ట్ ప్లాంట్స్ అంటే ఎడార్లలో ఉన్నటువంటి చెట్లని మనం డిజర్ట్ ప్లాంట్స్ అంటాం. ఫ్రెండ్స్, సో డిజర్ట్ ప్లాంట్స్లో లైక్ నాగజముడు, బ్రహ్మజముడు అని అంటాంగా. సో ఈ ప్లాంట్స్ యొక్క స్పైన్ అంటే కాడలు అన్నమాట. ఈ కాడలు ఎందుకు ఉపయోగపడతాయంటే టు సేవ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ఎవాపరేషన్, అంటే దాంట్లో ఉన్నటువంటి తేమ అనేది ఆవిరైపోకుండా కాపాడడం ఆ స్పైన్ యొక్క ఇంపార్టెన్స్ అంట. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫోయిలేటింగ్ నేచురల్ రీజన్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్రేప్స్. సో గ్రేప్స్ ప్రొడక్షన్ చేయడానికి బెస్ట్ రీజన్ ఏంటిది అని అంటే దట్ ఈజ్ మెడిటేరియన్ రీజన్. ఫ్రెండ్స్, ఈ మెడిటేరియన్ రీజన్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే మైల్డ్ నుంచి కూల్గా ఉంటుంది క్లైమేట్, అండ్ రైనీ నుంచి వింటర్గా ఉంటుంది, అండ్ వార్మ్ నుంచి హాట్గా ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి క్లైమేట్నే మెడిటేరియన్ క్లైమేట్ అంటాం. ఫ్రెండ్స్, సో ఈ మెడిటేరియన్ రీజన్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ గ్రేప్స్కి అనుకూలమైనటువంటి ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A place having an average annual temperature of 27 degrees centigrade and an annual rainfall of over 200 centimeter could be అన్నాడు. ఫ్రెండ్స్, సో ఏ ప్లేస్లో యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్ అనేది 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అండ్ యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసరికి 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంటుందంటే దట్ ఈజ్ సింగపూర్. ఫ్రెండ్స్, దట్ ఈస్ సింగపూర్. నెక్స్ట్ చూడండి. మాన్సూన్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అన్నాడు. ఫ్రెండ్స్, సో ఈ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ప్రాంతంలోనే సీజనల్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, సీజనల్ రివర్స్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది, దట్ ఈజ్ నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి. ఫ్రెండ్స్, అందువల్లనే ఈ ఈస్ట్ ఆఫ్రికాలో మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సెలబ్రేట్స్ క్రిస్మస్ ఫెస్టివల్ ఇన్ సమ్మర్ సీజన్. సో ఫ్రెండ్స్, మనం చూడండి, నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా డిసెంబర్ 25నే సెలబ్రేట్ చేసుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అదే డిసెంబర్ 25 అనేది సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కంట్రీస్కి ఎప్పుడు వస్తుందంటే జూలైలో వస్తుంది డిసెంబర్ 25 అనేది. అందువల్లనే వాళ్ళు సమ్మర్లో చేసుకుంటారు మన క్రిస్మస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, సో క్రిస్మస్ అనేది సమ్మర్లో చేసుకునేటువంటి కొన్ని కంట్రీస్ పేర్లు చెప్తాను చూడండి. దట్ ఈజ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, సో ఈ కంట్రీస్ అన్నీ కూడా సమ్మర్లో క్రిస్మస్ అనేది జరుపుకుంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకోసిస్టమ్స్ కవర్స్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ద అర్త్ సర్ఫేస్. సో అర్త్ యొక్క సర్ఫేస్ మీద లార్జెస్ట్ ఏరియాని కవర్ చేసినటువంటి ఎకోసిస్టమ్ ఏది అంటే దట్ ఈజ్ మెరైన్ ఎకోసిస్టమ్. ఫ్రెండ్స్, మెరైన్ అంటే ఓషియన్కి సంబంధించింది సిస్టమ్. ఫ్రెండ్స్, సో ఈ ఓషియన్కి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ని మనం ఏమంటామంటే మెరైన్ ఎకోసిస్టమ్ అంటాం. ఫ్రెండ్స్, సో
ప్రపంచం మీద 71% ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ని ఓషియన్లే కవర్ చేసాయి కదా. సో దీనివల్లనే మెరైన్ ఎకోసిస్టమ్ అనేది లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ద టర్మ్ గ్రానరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రిలేటెడ్ టు టైప్ అన్నాడు. సో మెడిటేరియన్కి సంబంధించినటువంటి టర్మే గ్రానరీ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ హ్యాస్ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్? సో మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే చెప్పాను కదా, మైల్డ్ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో నుంచి చాలా కూల్గా వెళ్ళటం, అండ్ రెయినీ నుంచి వింటర్గా రావటం, అండ్ వార్మ్ టు హాట్గా వెళ్ళటం, ఇటువంటి కండిషన్స్ ఉన్నటువంటి క్లైమేట్ని మనం మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం ఫ్రెండ్స్. సో ఇటువంటి క్లైమేట్ కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే కేప్ టౌన్ రీజన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. కేప్ టౌన్ రీజన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ ఏ డిటర్మైనింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద క్లైమేట్? సింపుల్ ఫ్రెండ్స్, లాంగిట్యూడ్ అనేది క్లైమేట్కి డిటర్మినేట్ చేసేటువంటి ఫ్యాక్టర్ కాదనమాట. సో మిగతా ల్యాండ్, సీ, రిలీఫ్ ఫీచర్స్ అండ్ లాటిట్యూడ్ ఇవన్నీ కూడా క్లైమేట్ని డిటర్మైన్ చేసేటువంటి ఫ్యాక్టర్స్. ఓన్లీ లాంగిట్యూడ్ మాత్రమే క్లైమేట్ని డిటర్మైన్ చేసేటువంటి ఫ్యాక్టర్ కాదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ లాంగిట్యూడ్. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ద వరల్డ్? సో ఫ్రెండ్స్ చూడండి, ఏ యాక్టివిటీస్ అనేది ప్రపంచంలో లార్జెస్ట్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది అంటే దట్ ఈస్ ప్యాస్ట్రోల్ హెడింగ్. ఈ ప్యాస్ట్రోల్ హెడింగ్ అంటే అర్థం ఏంటంటే ప్యాస్ట్రోల్ ఫార్మింగ్ అంటాం. ప్యాస్ట్రోల్ ఫార్మింగ్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంది అని అంటే ప్రొడ్యూసింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్. ప్రొడ్యూసింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్. లైవ్ స్టాక్స్ అంటే మనము ఆవులను, మేకలను, ఈ జంతువులను, పక్షులను ఇవన్నీ పెంచుతుంటాం కదా. సో వీటి మొత్తాన్ని ఏమంటామంటే ప్రొడ్యూసింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్ అంటాం అనమాట. సో ఇటువంటి ఫార్మింగ్ని ఏమంటాము అంటే ప్యాస్ట్రోల్ ఫార్మింగ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఇస్ ప్యాస్ట్రోల్ హెడింగ్. నెక్స్ట్ చూడండి. విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డిజర్ట్? సో వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ప్రపంచంలో అతి వేడి ఎడారి ఏది అంటే దట్ ఈస్ సహారా ఎడారి. లార్జెస్ట్ హాట్ డిజర్ట్ ఏదంటే సహారా ఎడారి. నెక్స్ట్ చూడండి. టీక్ అండ్ సాల్ ఆర్ ద ప్రిన్సిపల్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్స్ నోన్ యాజ్ అన్నాడు ఫ్రెండ్స్. ఈ టీక్ అంటే టేక్ అన్నమాట, అండ్ సాల్ అనేటువంటి చెట్లను కలిగినటువంటి ప్రధానమైనటువంటి ఫారెస్ట్స్ ఏంటివి అని అంటే ట్రోపికల్ మాయిస్ట్ డిసిడియస్. ఈ ట్రోపికల్ మాయిస్ట్ డిసిడియస్ కలిగినటువంటి ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ ఫారెస్ట్నే టేక్ అండ్ సాల్ ప్రధానంగా కలిగినటువంటి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. విచ్ వెజిటేషన్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ క్యాటిల్ కంట్రీ? డోన్స్ అనేటువంటి వెజిటేషన్నే న్యాచురల్ క్యాటిల్ కంట్రీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. జీబ్రాస్ ఇన్హాబిట్. సో జీబ్రాస్ ఇన్హాబిట్ అంటే జీబ్రాలు ఎక్కడ ఎక్కువగా ఉండగలుగుతాయి అంటే దట్ ఈస్ సవానా ల్యాండ్స్ ఫ్రెండ్స్. ఈ సవానా ల్యాండ్స్ అనేది ఎట్లా ఉంటాయంటే మిక్స్డ్ వుడ్ ల్యాండ్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ అన్నమాట. సో చెట్లు మరియు గ్రాస్ కలిగినటువంటి ప్రాంతాన్నే సవానా ల్యాండ్స్ అంటాం. సో ఇక్కడ జీబ్రాస్ యొక్క ఇన్హాబిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే జీబ్రాస్ అన్ని ఇక్కడ ఎక్కువ జీవించగలుగుతుంటాయి. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్? బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ ప్రాంతాలను పిలుస్తారంటే దట్ ఈస్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్. ఓకే ఫ్రెండ్స్, గ్రాస్ ల్యాండ్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్, ఎక్కడైతే టెంపరేచర్స్ కలిగి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయో ఇటువంటి టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటామంటే బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ చూడండి. వైన్ ప్రొడక్షన్ ఈజ్ మెయిన్లీ క్యారీడ్ అవుట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేచురల్ రీజన్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్,
గ్రేప్స్ ప్రొడక్షన్కి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏది అంటే దట్ ఈజ్ మెడిటేరియన్ రీజన్. సో ఎక్కడైతే గ్రేప్స్ అనేది అనుకూలంగా ఉంటుందో అక్కడే వైన్ ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ మోతాదులో జరుగుతుంది. సో వైన్ ప్రొడక్షన్కి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏదంటే దట్ ఈజ్ మెడిటేరియన్ రీజన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ద క్లైమేట్ బెస్ట్ సూటెడ్ ఫర్ హార్టికల్చర్. సో పండ్లను ఉత్పత్తి చేసేటువంటి బెస్ట్ క్లైమేట్ ఏది అంటే దట్ ఈజ్ ఆల్సో మెడిటేరియన్ రీజన్ ఫ్రెండ్స్. సో ఈ మెడిటేరియన్ రీజన్ అనేది పండ్ల ఉత్పత్తికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయటానికి నాకు సహకారాన్ని అందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.